స్నేహితులైన, రక్త సంబంధికులైన, తోడబుట్టిన వాళ్ళైనా కొంతకాలమే మనతో పాటు ట్రావెల్ చేయగలరు. వాళ్ళు ఎంత సహాయం చేయగలరో అంతే సహాయం చేయగలరు. వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసినా నువ్వు తిరిగి అది చెల్లించాల్సిందే. ఆఖరికి నీ తల్లిదండ్రులు కూడా కొంతకాలమే నీతో పాటు ఉండగలరు, తర్వాత మనమే బ్రతకాలి. కానీ నువ్వు పుట్టిన దగ్గర నుండి నీతో పాటు ఉండి నిన్ను ఆరోగ్యంగా ఉంచి లాస్ట్ వరకు నీతో పాటు ఉండేవాడు దేవుడు మాత్రమే. నీ ప్రతి కష్టంలోని, ప్రతి నష్టంలోని నీతో పాటు ఉండేవాడు దేవుడు మాత్రమే. అలాంటి దేవుడితో మనం ఎలా మాట్లాడకుండా ఉండగలం? ఎలా ప్రార్థన చేయకుండా ఉండగలం? ప్రతి కష్టం వచ్చినప్పుడు లోకం వైపు, జనాల వైపు చూస్తాం, కానీ దేవుడి వైపు ఎందుకు చూడట్లేదు? ఒకసారి దేవుడి వైపు చూడడం నేర్చుకో. దేవుడు చేసే సహాయం మామూలుగా ఉండదు. ఆయన తిరిగి ఆశించే దేవుడు కాదు, ఆయన తిరిగి తీసుకునే దేవుడు కాదు. నీకు ఎంత కావాలో, ఏం కావాలో, ఏ విధంగా కావాలో, నువ్వు నడిచే మార్గంలోని ప్రతిసారి నీతో పాటు ఉండి నిన్ను చక్కనైన మార్గంలో నడిపిస్తూ నీకు కావాల్సిన అవసరాలని తీర్చేవాడు దేవుడు మాత్రమే. మర్చిపోకు. ఆయనతో మాట్లాడడం మానేకు. ప్రార్థన చేస్తూ ఉండు. ప్రతిసారి నీ తోడుండి నీకు సహాయం చేసి నీ వెంట ఉండి, నీ వెనకాలండి, నీ పైనుండి నిన్ను చూసి నిన్ను కాపాడేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి నీ జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి. గాడ్ బ్లెస్ యూ.